గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాలీ_ప్రీతి. సో ఈరోజు అయితే మనం ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరి మీద అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మీద. వెనకాల పెద్దనాన్నైతే వస్తున్నారు. సో నేనైతే ఇలా కోసుకున్నా అన్నట్టు బ్లడ్ అయితే రాసుకున్నాను, అది తిలకం. సో అగైన్ మేమైతే ఇక్కడ పెద్దనాన్న ఫ్రెండ్ ఉంటుండే అయితే ఇచ్చాడు వచ్చాము. గైస్ మా పెద్దనాన్న వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరికి తెలిసిపోయింది గైస్. ఇద్దరికి ఒకళ్ళకి తెలిసిపోయింది. రెండోది ఈమెనే. ఫస్ట్ నేను సింగిల్గా చేద్దాం, ఫస్ట్ దీనే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా, బట్ కుదరలేదు, తెలిసిపోయింది. టాలెంటెడ్. సో మేమైతే ఇప్పుడు చేయాల్సింది మా మమ్మీ అంతకన్నా అస్సలు ప్రాంక్ చేస్తారు, అసలు ప్రాంక్ కాదు. సో లెట్స్ ట్రై ఇట్ ఆన్ డాడీ అండ్ పెద్దమ్మ. నాకు పెద్దమ్మ యా, ఇద్దరు పెద్దమ్మల మీద అండ్ ఒక పెద్దనాన్న, ఇద్దరు పెద్దనాన్న మీద విల్ ట్రై ఇట్. బట్ సెకండ్ పెద్దనాన్న లాస్ట్ అన్నమాట, బికాస్ పెద్దనాన్న అంతగానో నమ్మరు. సో లెట్స్ జస్ట్ ట్రై ఇట్ ఫర్ ఫన్. వీడియో ఫుల్ ఫన్ ఉంటుంది. కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే ఫస్ట్ సెకండ్ పెద్దనాన్న దగ్గరికి అయితే వెళ్ళాం. పెద్దనాన్న లాస్ట్ అనుకున్నాం, బట్ అందరూ పడుకొని ఉన్నారు, పెద్దనాన్న ఒక్కళ్ళే లేచి ఉన్నారు. సో లెట్స్ ట్రై ఇట్ ఆన్ కింద పెట్టాలి కెమెరా. ఎవరికి చెప్పొద్దు, నీకు ఒక్కళ్ళకే చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దు, సరేనా? నాకు కోసుకుంది. నేను రోజు మ్యాంగో కట్ చేసుకుంటుంటే ఇందాక మరి ఆడిపోయి గడి బీగుతుంటే కోసుకున్నా అంటున్నారు. ఆడి గుర్తుంటే పోసుకొస్తే దారం కట్టుకుంటా. ప్రాంక్ ఇది తిలకం. ఎవరి చెప్పమాకండి, అందరినీ ప్రాంక్ చేస్తాను. పెద్దన ప్రాంక్ అయిపోయారు గాయ్స్. ఓ పెద్దన ప్రాంక్ అయిపోయారు. పెద్దన హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పారు గాయ్స్, కమాన్ ప్లీజ్. సో ఇప్పుడైతే నేను తీసేసాను, ఎందుకంటే మమ్మీ అవుతుంది. సో మమ్మీకి కూడా తెలిసిపోయింది ఇది తిలకం అని చెప్పి. సొంతగానం ఎస్టేటిక్ లేదని చెప్పి పూజ అన్నది అది కవర్ చేసి కడదాము, నార్మల్గా మనం ఎలా కట్టుకుంటాము అని చెప్పండి. సో మళ్ళీ కట్టుకుందాం గాయ్స్. ఎండ అయితే బాగా పడుతుంది, అసలు ఎండ మామూలు కుట్టట్లేదు గాయ్స్. ఇట్స్ టేక్ ఇట్. ఇప్పుడైతే పూజని కట్టమన్నాను, కడుతుంది ఇక్కడ చూడండి. అరే తీయమాకదే, సరే తీయండి కట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కట్టమని చెప్తే కడుతుంది. అక్కడైతే అమ్మ వచ్చారు ఇక్కడ. సో కడదాం. అమ్మ జోక్ మాట్లాడుతుంది. కోసుకుంది ఎందుకు ఇందాక ముందు ఇది మాటలు కట్ చేసుకుందని చెప్పి ఎవరు కట్ అయింది. అయ్యో చాట్ చాటుగానే కట్ చేసిన. ఇంకా అమ్మకి అసలు ఎప్పుడు చెప్తున్నా తిట్టిద్ది. బాగానే తగ్గింది. ఇదిగో ఇదే కట్టింది ఇప్పుడు.
ఆకలి వేసింది మా ఇద్దరికి, అందుకే మేము ఇద్దరం కోసేసుకుందాం అనుకున్నాం. వేసా పసుపు కూడా వేసా కొంచెం. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దన్నది. ఎందుకు ఇది దానికి హాస్పిటల్? సెప్టిక్ అయింది కదా అమ్మ. ఇది తిలక అట్లుంటది మన థోరీ, అట్లుంటది.